ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఒబీడియన్స్ టు ద ఫెయిత్. విశ్వాసానికి విధేయులై. ఓకే, ఒబీడియన్స్ టు ఫెయిత్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసానికి విధేయులుగా ఉండడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్, దేవుడు నీ కోసం నా కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నువ్వు పొందుకునే విధానము విశ్వాసం మాత్రమే. ఈవెన్ యాజ్ దే డిడ్ నాట్ లైక్ టు రిటైన్ గాడ్ ఇన్ దేర్ నాలెడ్జ్, గాడ్ గేవ్ దెమ్ ఓవర్ టు అ డిబేస్డ్ మైండ్. విశ్వాసము కలిగి ఉండడము వారికి ఇష్టం లేక కొంతమంది దేవుని యొక్క సువార్త తెలిసి కూడా దేవుని యొక్క మహిమని వారు వేరే వాళ్ళ సాక్ష్యాల ద్వారా, వేరే వాళ్ళ జీవితాల ద్వారా, వేరే వాళ్ళ భక్తి ద్వారా, లేదా వేరే వాళ్ళ ఆత్మీయత ద్వారా వారు వేరే వారి పొందుకున్న దేవుని యొక్క దీవెనలని చూసి అయినప్పటికీ విశ్వాసము కలగడం ఇష్టం లేకపోయినప్పుడు దెన్ ద లార్డ్ విల్ గివ్ దెమ్ ఓవర్ టు అ డిబేస్డ్ మైండ్. ఒకసారి చదువుతారా తెలుగులో? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనలేకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసు. వాట్ ఈస్ భ్రష్ట మనసు? భ్రష్ట మనసు అంటే ఏంటంటే నువ్వు శరీరంలో క్రియలు చేయడము అంటే విశ్వాసముకి సెపరేటెడ్ ఫ్రమ్ ఫెయిత్. విశ్వాసాన్ని అంటే శరీరంలో డిబేస్డ్ మైండ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే, అబ్రహాం, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అండ్ మేక్ యూ ఇన్ టు అ మ్యాన్ ఫాదర్ ఫర్ మెనీ నేషన్స్. అబ్రహాం ఏం చేస్తాడు? విశ్వాసానికి కొంచెం కష్టమై ఇష్మాయేలును కంటాడు. దట్ ఈస్ అ డిబేస్డ్ మైండ్. అంటే విశ్వాసములో నుంచి మనం బయటికి వచ్చి విశ్వాసము కలగలేము అన్న, సమ్టైమ్స్ ఇట్స్ హార్డ్. ఓకే, కొన్నిసార్లు కష్టం అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే శరీరంలోకి వెళ్ళిపోతారు. దే విల్ డూ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. సో ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. మళ్ళీ ఈ విశ్వాసము పౌలు ఏమంటాడు? 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. లెట్స్ సీ చాప్టర్ 1 verse 5. విశ్వాసము కలిగేది ఇట్ ఈస్ ఇన్ యువర్ స్పిరిట్. 9వ వచనం చదవండి. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము. For God is my witness, whom I serve with my spirit. So Paul is saying, I serve God with my spirit. So విశ్వాసము నీకు ఈ విశ్వాసం అంటే బయటకి కలగడం అవన్నీ కాదు. విశ్వాసం is something on the inside. Now I want to go to Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం. Romans chapter 4 verse 3. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మళ్ళీ ఒకసారి లెట్స్ రీడ్ ఫ్రమ్ 5. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో చదువుతాం చూడండి. Blessed are those whose lawless deeds are forgiven, next, and whose sins are covered, next. Blessed is a man whom the Lord shall not impute sin, on whom the Lord shall not impute sin. Now అబ్రహాము ఏమి సాధించుకోగలిగాడంటే నీతిని సాధించుకోగలిగాడు. అబ్రహాము మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాడు. Abraham was able to achieve righteousness. ఆయన నీతిని స్వాధీనపరచుకోగలిగాడు. యాక్చువల్లీ అబ్రహాం యొక్క పట్టణము, ఇఫ్ యు సీ, ఓకే లెట్స్ నాట్ గో టు అబ్రహాం. నేను కొన్నిసార్లు మా తాత గురించి చెప్తాను. లెట్ మీ టెల్ యూ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్. He never traveled more than 50 kilometers far away, maybe maximum 100 kilometers from the birthplace. That's it, 100 kilometers. Go some more generations back. పుట్టిన స్థలం నుంచి 50 కిలోమీటర్ల కన్నా దూరం జనాలు వెళ్ళరు. వాళ్ళ ప్రపంచం ఆ 50 కిలోమీటర్ల లోపల మాత్రమే. కొంతమంది నేను కలిసినప్పుడు వాళ్ళు అంటారు, నేను ఇప్పటి వరకు నేను బీచ్ని చూడలేదు అంటారు. There are some people who have not even seen the beach. కొంతమంది they don't know what is Hyderabad. They have not been to a city called Hyderabad. అబ్రహాంకి దేవుడు వచ్చి చెప్తాడు, అబ్రహాం, ఐఎమ్ గోయింగ్ టు కాల్ యూ టు ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. నువ్వు ఆ కనానా దేశంకి వెళ్ళాలంటే నీ తండ్రి యాక్చువల్లీ చెప్పడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పడు. గాడ్ విల్ నాట్ టెల్ హిమ్.
సో అబ్రహాం ఏం చేయాలి? విశ్వాసముతో బయలుదేరాలి. అబ్రహాము బయలుదేరిన ప్రదేశం నుంచి ఇశ్రాయేల్ దేశం వరకు 1300 కిలోమీటర్స్ 1300 కిలోమీటర్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి పొందాడంట. ఇఫ్ యు సీ ద మ్యాప్ ఆఫ్ ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తే ఇట్ ఈస్ జస్ట్ బ్యారన్ ల్యాండ్. అది ఉట్టి మట్టి ఇంకా బుషెస్. అక్కడ అబ్రహాం అభివృద్ధి ఎట్లా పొందాడో నాకు తెలియదు. బికాజ్ అబ్రహాం అచీవ్డ్ వన్ థింగ్, హీ అచీవ్డ్ సంథింగ్ కాల్డ్ రైచియస్నెస్. ఆయన విశ్వాసంలో దేనిని నమ్మగలిగాడంటే నేను నీతిమంతుడిని అని నమ్మగలిగాడు. ఓకే, దాని తర్వాత 9వ వచనం చదవండి. బ్లెస్డ్ ఈజ్ అ మ్యాన్. నౌ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ద వర్డ్ బ్లెస్డ్ ఒకసారి. ఓకే, గుడ్. వర్స్ 9. డస్ దిస్ బ్లెస్సెడ్నెస్ దెన్ కమ్ ఓన్లీ అపాన్ ద సర్కంసైజ్డ్ ఓన్లీ? ఒకసారి చదవండి నాకు 9. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం. ఓకే, వారి గురించా వీరి గురించా చెప్పబడింది. 9 verse 12. లెట్స్ గో టు verse 12. మరియు సున్నతి గల వారికి తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గుర్తు పొందెను. నౌ గాడ్ సీన్ ఈ బ్లెస్సెడ్నెస్ నేను కూడా పొందుకోవచ్చు. నౌ ద బైబిల్ నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి ఒకసారి. And the father of the circumcision, not only to those who are circumcised, but those who walk in the steps of faith, which our father Abraham. ఒకసారి లాస్ట్ వర్షన్ చదవండి, 23 నుంచి 25 వరకు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి చాలు for it shall be imputed to us also in him we believe. ఓకే, నేను విశ్వసించినట్లు. సో నౌ మై పాయింట్, లెట్ us come to verse 16. 16వ వచనం ఇక్కడ వెయిట్ చేద్దాం కొంతసేపు. దేవుడు అబ్రహాంతో ఏమంటాడంటే, అబ్రహాం ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ సన్. అబ్రహాం దీన్ని ఏం చేయాలంటే విశ్వసించాలి. అబ్రహాం దీన్ని ఏం చేయాలంటే ఆయన ఆత్మలో విశ్వసించాలి. అబ్రహాం హ్యాస్ టు బీ ఫుల్లీ కన్విన్స్డ్ ఇన్సైడ్ ఇన్ హిస్ హార్ట్. ఓకే, దేర్ ఫోర్ ఇట్ మైట్ బి ఆఫ్ ద మళ్ళొకసారి ఆశీర్వాదన ఎట్లా ఉంటుందంటే దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ ఫెయిత్ దట్ ఇట్ మైట్ బి అకార్డింగ్ టు ద గ్రేస్ సో దట్ ద ప్రామిస్ మైట్ బి ష్యూర్ టు ఆల్ ద సీడ్. దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి అంటే నీకేం కలగాలంటే నువ్వు విశ్వాసము కలగాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. నీ పరిస్థితుల్ని చూసి విశ్వాసం కాదు, నీ ఆత్మలో దేవుని యొక్క మాట ఉంది కాబట్టి విశ్వాసం. ఇట్ ఈస్ బికాస్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ వన్ వర్డ్. దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు కాబట్టి విశ్వాసం. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అ వర్డ్. సో అబ్రహాంకి దేవుడు ఒక మాట ఇస్తాడు. ఓకే, దాని తర్వాత 16వ వచనము 17వ వచనము చదవండి అక్క ఇక్కడ నుంచి. 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్ అంటే ఆయన ఆశీర్వాదన ఎట్లా ఉంటుందంటే మృతుల్లో నుంచి తిరిగి లేపేదాం. టు కాల్ ద థింగ్స్ దట్ ఆర్ డెడ్ టు బీ అలైవ్ అండ్ టు కాల్ ద థింగ్స్ దట్ డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ దో దే ఎగ్జిస్ట్. అంటే దేవుడు అబ్రహాంకి ఏం చెప్తున్నాడు అంటే, అబ్రహాం ఐఎమ్ గోయింగ్ టు మేక్ యువర్ బాడీ అలైవ్. అబ్రహాం నీకు లేని కుమారుడిని నేను దయచేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ దట్ ఈస్ డెడ్. ఆ తర్వాత దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. నిరీక్షణకు విశ్వాసానికి ఆధారం ఉండదు. ఫర్ ఫెయిత్ దేర్ ఇస్ నో ప్రూఫ్. నిరీక్షణకి ఏం లేదు,
ఆధారం There లేనప్పుడు is no hope. Against hope he believed. ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని యొక్క వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దిస్ ఇస్ విశ్వాసము వలన బలము పొందెను. మన బలం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ బిలీవర్ ఈస్ హిస్ ఫెయిత్. విశ్వాసి యొక్క బలము విశ్వాసము. విశ్వాసి యొక్క బలము విశ్వాసం. సో ఇఫ్ నేను మరణము అన్న ప్రయాణములో ఉన్నప్పుడు నా విశ్వాసము నాకు బలము. వెన్ ఐఎమ్ ఇన్ అ జర్నీ ఇన్ ద డెజర్ట్, నాకు ఎవరు హెల్ప్కి రానప్పుడు విశ్వాసము నా బలము. అంటే నేను నా విశ్వాసము దేనికి, వాట్ ఈజ్ మై ఫెయిత్ ప్రూవింగ్? నా విశ్వాసము దేనిని ప్రూవ్ చేస్తుంది? లాజికల్గా దేనిని ప్రూవ్ చేయట్లా. అంటే శరీర పరిధిలో ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద ఫ్లెష్ నా విశ్వాసానికి ఆధారాలే లేవు. శరీర పరిధిలో అసలు నా విశ్వాసాన్ని చూసి ఎవరైనా వచ్చి నన్ను హేళన చేయొచ్చు. ఎలాగ నమ్మగలుగుతున్నావు? నీకు 100 సంవత్సరాలు వచ్చాయి, నీకు ఇప్పుడు పిల్లలు ఎట్లాగా పుడతారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అబ్రహాం జస్ట్ గివ్ అప్ ఆన్ దిస్ డ్రీమ్. మర్చిపో అబ్రహాం. సో దేని మీద విశ్వాసం అంటే వాగ్దానము ఇచ్చినవాడు, ద వన్ హూ ఇస్ ప్రామిస్డ్, హీ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఒకసారి 21వ వచనం చూడండి, చాప్టర్ 4 వర్స్ 21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. దిస్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ అ బిలీవర్. ఆ విశ్వాసి అంటే నేను ఈ పోయిన కొద్ది వారాలు నేను వాక్యంలో ఏం చెప్తున్నా అంటే, విశ్వాసి యొక్క భయంకరమైన విశ్వాసము యొక్క శక్తి దేంట్లో ఉందంటే దేవునిలో విశ్వాసము. చాలామందికి విశ్వాసం ఉంది, నాకు అర్థమైపోయింది. అందరికీ విశ్వాసం ఉంది, అది అర్థమైంది నాకు. అందరికీ విశ్వాసము కానీ దేవుడిలో లేదు. కొంతమంది విశ్వాసము దేంట్లో ఉంటుంది? డబ్బుల్లో ఉంటుంది. దే హ్యావ్ ఫెయిత్ ఇన్ దేర్ ఇన్ఫ్లుయెన్స్, దే కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దేర్ మనీ, they can have faith in their health, they can have faith in their skill. No, to have faith in God, దేవుని యందు విశ్వాసము కలగడము. to have faith in God, to experience the hand of God. సో ఒకసారి మళ్ళీ చదువుదాం, 20 నుంచి 22 వరకు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దాని తర్వాత అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు దేవుని నమ్మినప్పుడు నీకు మొదటిగా వచ్చేది ఆశీర్వాదం కాదు, నీతి. నువ్వు దేవుని విశ్వసించినప్పుడు నీకు మొదటగా వచ్చేది డబ్బులు కావు, ఇట్ ఈస్ రైచియస్నెస్. ఈ నీతిలో నుంచి, ఈ నీతి అన్న ప్రదేశంలో నుంచి, ఇది ఆత్మ పరిధి, ఓకే, దిస్ ఇస్ ద స్పిరిచువల్ రెల్మ్. ఈ నీతి పరిధిలో నుంచి నువ్వు అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం, జాన్ చాప్టర్ 14 వర్స్ 12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలను నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. నాయందు విశ్వాసం ఉంచిన వాడు కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. సో దేవుడు ఏం పనులు చేశాడు? అంటే మృతుల్లో నుంచి జనాల్ని తిరిగి లేపాడు, చచ్చిపోతా ఉన్న వారిని బ్రతికించాడు. ఆహారం లేదు బాబు, ఇక్కడ ఫుడ్ లేదు అంటే, ఓకే 5 రొట్టెలు 2 చేపలు తీసుకురా, లెట్ us ఫీడ్ ఎవ్రీబడి. ఆయన మాట్లాడితే గాలి తుఫాను ఆయన మాట వినేటివి, ఆయన సెలవిస్తే చాలు. సో అబ్రహాము దేనిని నమ్మాడు? 4వ వచనం చూడండి, 4వ అధ్యాయంకి రండి, 4వ అధ్యాయము 16వ వచనము, 4వ అధ్యాయము 17.
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఆ రాయబడి ఉన్న మాట మీద విశ్వాసము. ద వర్డ్ దట్ ఈస్ రిటన్ హీస్ హ్యావింగ్ ఫెయిత్. రాయబడి ఉన్న మాట. సో అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు విశ్వాసము కలిగినప్పుడు, వెన్ యు ఆర్ హ్యావింగ్ దట్ ఫెయిత్, వాట్ డిడ్ ద లార్డ్ స్పీక్ టు యూ? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, లేదంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మాట ఏంటది? వాట్ డిడ్ గాడ్ గివ్ యూ? దేవుడు నీకేం చెప్పాడు? సో దేవుడు అక్కడ యేసయ్య, తుఫాన్ ఉంది, తుఫాను దగ్గర శిష్యులు వెళ్ళారు. యేసయ్యకి అంటే ఇప్పుడు నేను చెప్పండి, నాకు చెప్పండి, నీటి మీద నడవడంలో దేవునికి వచ్చే లేదా క్రైస్తత్వానికి వచ్చే సిద్ధాంతాలకి ఏం బెనిఫిట్ ఉంది? ఏం బెనిఫిట్ లేదు. దెర్ ఈస్ నో డాక్ట్రినల్ బెనిఫిట్ ఆఫ్ గాడ్ వాకింగ్ ఆన్ వాటర్. కానీ ఆయనకు విశ్వాసం ఉంది, పని అవ్వాలి, శిష్యుల దగ్గరికి వెళ్ళాలి. ఓకే, లెట్ మీ వాక్ ఆన్ వాటర్. హీస్ జస్ట్ ఎక్సర్సైజింగ్ హిస్ ఫెయిత్. సో ఆయన అంటాడు, నువ్వు నా యందు విశ్వసించినట్లయితే యూ కెన్ డూ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ డన్. నేను చేసిన పనులు నువ్వు చేయగలుగుతావు. లెట్స్ గో ఐజియా చాప్టర్ 55 verse 11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది కొంచెం ముందు నుంచి చదువుదాం అక్క. లెట్స్ రీడ్ లిటిల్ 10వ వచనం నుంచి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. ఓకే, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును అది సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. ఓకే, ఫైన్. వి కెన్ ఫైన్ అగైన్. ఒకసారి 11th verse చదువుదాము. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాం, యూ విల్ బీ అ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అది 25 years అయిపోయింది అబ్రహాంకి నెరవేరడానికి. ఈ 25 yearsలో అబ్రహాం వాజ్ నాట్ వీకెండ్ ఇన్ ఫెయిత్. ఆయన విశ్వాసము ఏ విధం చేత అయినా కూడా బలహీనపరచబడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన విశ్వాసము వలన బలము నొందాడు. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ హీ రిసీవ్డ్ మోర్ స్ట్రెంగ్త్. 5వ అధ్యాయానికి వద్దాం. లెట్స్ గో టు చాప్టర్ 5. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంతేకాదు శ్రమ ఓర్పును. యాక్చువల్లీ మొదటి వచనం నుంచి చదువుదాం. రోమన్స్ చాప్టర్ 5 verse 1 to 5. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నీ యొక్క విశ్వాసము యొక్క అద్భుతం, లేదంటే ద మిరకిల్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ద హోప్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఓకే, నీ యొక్క విశ్వాసము యొక్క మిరకిల్, ద మిరకిల్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ద హోప్ దట్ యు హ్యావ్. సో దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట మీద నీకు విశ్వాసము కలిగేవు. ఆ విశ్వాసము లోక పరిస్థితుల వల్ల దానికి అసలు హోప్ లేదు. దెర్ ఇస్ నో ప్రూఫ్. విశ్వాసానికి ఆధారాలు లేవు, నిరీక్షణకి ఆధారాలు లేనప్పుడు, నువ్వు నమ్మినప్పుడు దేంట్లో నీకు ఉంది ఆధారం, నిరీక్షణ? యు హ్యావ్ ద హోప్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దాని తర్వాత చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. See, I want to let you know that your faith will never disappoint you. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. యువర్ ఫెయిత్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. నీ యొక్క విశ్వాసము లేదా నీ యొక్క నిరీక్షణ నిన్ను
అంటే ఇట్ విల్ నెవర్. కొంతమంది అనుకుంటారు నేను ఇన్ని రోజులు నేను ఇంత చేశాను, నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి. నో 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 నో, ఫర్గెట్ అబౌట్ దట్. నేను నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, వాడు అంటున్నాడు అని నేను ఇంత చేశాను, ఇంత చెప్పాను, ఇప్పుడు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి. నో నో నో, ద హోప్ డస్ నాట్ డిసప్పాయింట్. చదవండి తర్వాత. బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. చాలా యాక్చువల్లీ ఇంకంతే. మనకి నిరీక్షణ ఎందుకు డిసప్పాయింట్ చేయదు అంటే పరిశుద్ధాత్మ వలన, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒకసారి 16వ అధ్యాయానికి వెళ్దాం. రోమన్స్ చాప్టర్ 16 చివరి వచనము, చివరి నేను చదువుతాను. రోమన్ 25 నుంచి 25వ వచనం నుంచి చెప్తాను. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన. Now to him who is able to 25 గిరా. Now to him who is able to establish you according to my gospel. తెలుగులో ఎక్కడ రాసిన చూడండి ఒకసారి. Now to him who is able to establish you according to my gospel. స్టార్టింగ్లోనే ఉందా? చదవండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న లేదే ఇంకా యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారం అన్న మాట ఇది. మిమ్మును స్థిరపరచుటకు ఎక్కడ ఉంది అది? 25 లాస్ట్లో ఉందా? 25 to 27 కలిసి ఉంది, అది లాస్ట్లో ఉంది. ఓకే, సో ఇంగ్లీష్లో పెట్టి తర్వాత తెలుగులోకి వెళ్దాం. నౌ టు హిమ్ హూ ఇస్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూ అకార్డింగ్ టు మై గాస్పెల్. ఇప్పుడు ఆ మాట చదవండి తెలుగులో. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి. మిమ్ముని స్థిరపరిచేది ఎవరు? ద వన్ హూ ఇస్ ద వన్ హూ ఎస్టాబ్లిషెస్ యువర్ ఫెయిత్. ఓకే, ఇంగ్లీష్లో చూపిస్తాను చూడండి. వర్స్ 25, వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. నౌ టు హిమ్ హూ ఇస్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూ అకార్డింగ్ టు మై గాస్పెల్ అకార్డింగ్ టు ద మిస్టరీ. నెక్స్ట్ వర్స్ 26. ఫార్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. ఒకసారి మళ్ళీ 25కి వెళ్ళు. ఎస్టాబ్లిష్ యూ అకార్డింగ్ టు మై గాస్పెల్. నెక్స్ట్ వర్స్ ఫార్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని స్థిరపరచగలిగే శక్తి కలిగింది ఎవరు తెలుసా? ఇట్ ఈస్ నాట్ మీ యాజ్ ద పాస్టర్, ఇట్ ఈస్ నాట్ మై డాడ్ యాజ్ ద పాస్టర్, ఇట్ ఈస్ నాట్ వర్షిప్ లీడర్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే. నిన్ను విశ్వాసంలో స్థిరపరచగలిగేది ఎవరు? దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, రోమన్స్ చాప్టర్ 5 verse 5 says, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చదవండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా we have gained all the establishment we need. నా విశ్వాసానికి కావాల్సిన ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క మాట నాకు ఆల్రెడీ నా ఆత్మలో కలిగి ఉన్నది. అందుకే సాతాను ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి హీ విల్ టేక్ యూ అండ్ పుట్ యూ ఇన్ అ డిబేస్డ్ మైండ్. నీ విశ్వాసంలో నుంచి నిన్ను తీసివేయడానికి నీకు లాజిక్స్ని, నీకు చదువుని, ఇవన్నీ నేర్పుతాడు. డాక్టర్స్కి విశ్వాసం ఎట్లా కలిగిద్దో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళన్నీ చదివేస్తున్నారు. వాళ్ళంతా ప్రభు నన్ను హీల్ చేస్తాడా, డోలో 650 నన్ను హీల్, ఐ డోంట్ నో హౌ దే థింక్. But in the same way, if you give the gospel to a man who is very smart, చాలా భూ సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్న వ్యక్తికి దేవుని యొక్క సువార్త ఇచ్చామనుకోండి, he is given up into a debased mind. ఎందుకంటే ఆయన విశ్వాసముకి ఆయన చోటు ఇవ్వక, 1వ అధ్యాయం 28వ వచనము, ఆయన దేవుని యొక్క జ్ఞానానికి చోటు ఇవ్వక ఒక భ్రష్ట మనసుకి. See, this is the entire battle. నువ్వు బాగుపడడానికి, నాశనం అవ్వడానికి ఉన్న ఇదొక్కటే లైన్. ఏంటంటే భ్రష్ట మనసుకి వెళ్ళాలా, విశ్వాసానిలోకి వెళ్ళాలా.
Do you go into the spirit of faith or do you go into the spirit of flesh? Where do you go? What do you do? సరే ఈరోజు పట్ల 25 సంవత్సరాల తర్వాత గాడ్ విల్ గివ్ యూ ఐజాక్. దేవుడు ఇస్సాకుని నీకు ఇచ్చిన తర్వాత ఇంకా నీకు తిరగలేదు. ఇంకా అబ్రహాము, ఐ వాంట్ యూ టు గో ఓపెన్ గూగుల్ మ్యాప్స్ టుడే. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అబ్రహాము స్టార్ట్ అయిన ప్రదేశం ఉర్ ఆఫ్ ద చాల్డియన్స్ అని రాసి ఉంటుంది. అక్కడ నుంచి కానాను దేశం వరకు ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్లో చూడండి ఎట్లా ఉంటుంది దారి. శాటిలైట్ పెట్టుకొని అక్కడ ఇప్పటికీ ఒక్క చెట్టు పండదు. అక్కడ వాళ్ళు బిల్డింగ్కి తెల్ల పెయింట్ వేసారనుకో, ఆ బిల్డింగ్ ఈ రంగు అయిపోయింది 2 రోజులకి దుమ్ము వల్ల. దేర్ ఈజ్ నో కల్టివేషన్. కానీ అబ్రహాము అభివృద్ధి పొందాడంట. అబ్రహాం ఎంత అబ్రహాం ఒక్కడే కాదు, లోతు అబ్రహాంతో వచ్చాడు కాబట్టి లోతు కూడా అభివృద్ధి పొందేశాడంట. అంటే వాట్ సపోర్టెడ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం? ఆయన విశ్వాసము మాత్రమే. ఇట్ ఈస్ హిస్ ఫెయిత్ అండ్ ఫెయిత్ అలోన్. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు. సో ఐ వాంట్ టు టెల్ యూ, ఓకే నేను బాగుపడాలి అంటే నాకు కావాల్సింది విశ్వాసము. నేను బాగుపడాలంటే నాకు కావాల్సింది దేవుని యొక్క మాట. రాయబడినది విశ్వసించినట్లుగా. ఆయన ఏమని రాయబడింది? ఐ విల్ మేక్ యువర్ ఫాదర్ టు మెనీ నేషన్స్. ఆ రాయబడిన మాట, ఆయనకి చెప్పబడిన మాట, అబ్రహాంకి చెప్పబడిన మాట. సో దేవుడు మీతో ఏం చెప్తున్నాడు? వాట్ డస్ గాడ్ టెల్ యూ దట్ యూ కెన్ బిలీవ్? ఐ వాంట్ టు ప్రే ఫర్ ఆల్ ద పీపుల్. అందుకే మన యంగ్ పీపుల్ ఏమి వింటున్నారో చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు ఫియర్, నీకు విశ్వాసముకి ఇంకా ఆధారాలు ఉండవు. అంటే విశ్వాసానికి ఇంకా రీజన్ ఉండదు. లేదు, నువ్వు విశ్వాసము వింటున్నావు అంటే యూ విల్ బీ ఇన్స్పైర్డ్ టు చేంజ్ యువర్ వరల్డ్. యోసేపు ఒక్కడు సరిపోయాడు వారి ఇంటి యొక్క చరిత్రని మార్చేయడానికి. యోసేపు ఒక్కడే ఆయన కలలకి, ఆయనకి చెప్పబడిన మాటకి విధేయుడుగా ఉన్నాడు. యోసేపు ఒక్కడే. హీ కేమ్ అండ్ హీ టోల్డ్ హిస్ ఫాదర్, ఇదిగో నా సన్ ద మూన్ అండ్ ద 12 stars ఆర్ బావింగ్ డౌన్ టు మీ. ఎవర్రా నువ్వు? ఆయన విశ్వాసానికి విధేయుడు అయినప్పుడు దట్ 1 man's ఒబీడియన్స్ 12 members ఫండ్ చేస్తాడు. నీ కుటుంబంలో ఒక్కడు బాగవుతే చాలు. ఇన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ 1 person ఈజ్ ఏబుల్ టు పే అటెన్షన్ టు ఫెయిత్, దట్స్ ఇనఫ్. బైబిల్ ఏమని రాస్తుంటుంది అంటే యోసేపు ఇస్రాయేల్కి కాపరి అని రాస్తుంటుంది. జోసెఫ్ వాజ్ ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే యోసేపు ఎట్లా అయిపోయాడు అంటే ఆయన ఇస్రాయేల్కి కాపరిలాగా అయిపోయాడు. ఇంకా యోసేపు లేకపోతే ఇస్రాయేల్ యొక్క గోత్రాలు లేవు. ఇంకా డూ యు నో దట్ దేర్ ఇస్ నో యోసేపు గోత్రము? బికాస్ జోసెఫ్ వాజ్ ద షెపర్డ్. ఐ ప్రే దట్ యూ విల్ హ్యావ్ ద ఫెయిత్ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ యొక్క పరిస్థితుల్ని లేదా మీ కుటుంబం యొక్క పరిస్థితులను మార్చగలిగే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే ద లార్డ్ ఈస్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. ఐ ప్రే దట్ ఐ విల్ హ్యావ్ దట్ ఫెయిత్. షల్ వి ప్రే? Father, Lord, I pray that, Father, the word that is spoken and the word that is written will be established, Father, in the hearts of the believers, that they will understand by faith that, Father, even though the things are contrary to hope, they will still believe. I pray that, Father, when there is no proof, they will still continue to believe. Lord, you are a God who is able to call the things which do not exist as though they are. You are able to call the things which are dead into life. I pray that, Father, that spirit of faith, the spirit of faith in the word, the obedience of faith will be my spirit. I pray that, Father, if I'm paying attention to fear, may I not. I pray that, Father, if I'm paying attention to other things, I pray that I will not. I will put my focus on you and you alone. I pray that, Father, I will make my journey from my land into the promised land. I will have the faith to cross every obstacle in my life, so that, Father, because I know that this hope will not disappoint, and because I know that, Father, you are the one who establishes my way, you are the one who establishes my foot, and, Father, you will never let me strike against the stone. I pray that, Father, you will establish me continuously, daily, and lift me up, and so that I will become a shepherd unto my family. In the name of Jesus I pray. Amen.